హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. నేను చెప్పే ప్రతి మాట జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే అని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాత 947,940 ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి చూడండి, మన లెవెల్ 47,956 పిన్ టు పిన్ ఆ లెవెల్ని టచ్ చేసి డౌన్కి వచ్చింది చూడండి. ఇక్కడ మళ్ళా 47,856 లెవెల్ దగ్గర ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్ చూడండి డౌన్కి వచ్చి ఇక్కడ పివట్ పాయింట్ని టచ్ చేసి పైకి వెళ్ళింది. అంటే నేను ఈరోజు బయట ఉన్నప్పుడు ఈ క్యాండిల్ సెకండ్ క్యాండిల్లో నేను చెప్పాను 47,800ని టచ్ అయిన అంటే సారీ అండి, ఈ క్యాండిల్లో అనుకున్నాను పని చూస్తూ టైప్ చేసే లోపల ఈ క్యాండిల్ 47,800ని టచ్ చేసి పైకి వెళ్తున్న టైంలో నేను మెసేజ్ పోస్ట్ చేశాను. కరెక్ట్గా చూడండి, అక్కడి నుంచి ఇక్కడ 47,930 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా రివర్స్ అయింది చూడండి. రివర్స్ అయిన తర్వాత అంటే ఇక్కడ మార్నింగ్ 47,956 లెవెల్ని పర్ఫెక్ట్గా టచ్ అయ్యి రిజెక్షన్ తీసుకొని వచ్చే ఆ ఫాస్ట్గా ఎవరైతే ఫుడ్ సైడ్ బయింగ్ చేస్తారో వాళ్ళకైతే ఇక్కడ వరకు మంచి పాయింట్స్ అయితే వస్తాయండి. అయితే అంత ఫాస్ట్గా బయింగ్ మనం చేయలేకపోయినా కాసేపు వెయిట్ చేసి మార్కెట్ బిహేవియర్ని తెలుసుకొని తొందరపడకుండా మార్కెట్లో కొద్దిసేపు కనుక వెయిట్ చేసి ఏ విధంగా స్పందిస్తుంది, ఎక్కడ రియాక్షన్ బట్టి కనుక మార్కెట్ మూమెంట్ని బట్టి క్యాండిల్ యొక్క మూమెంట్ని బట్టి మనం ట్రేడ్ చేస్తే నష్టాలు అయితే లేకుండా మనం లాభాలతో బయటపడవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇక్కడ మనం డౌన్కి వచ్చిన తర్వాత పివట్ పాయింట్ను టచ్ చేసి పైకి వెళ్ళి మళ్ళా రివర్స్ అయ్యేటప్పుడు చూడండి, ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ డౌన్కి వచ్చేటప్పుడు ఈ లెవెల్ని దాటింది అంటే ఇక అక్కడ స్ట్రెంగ్త్ బాగా తగ్గిపోయినట్టు లెక్క. ఈ లెవెల్ని దాటిందంటే ఖచ్చితంగా డౌన్ సైడ్కి వస్తుంది, 98% వస్తుంది అని మనం పుట్ ఆప్షన్ ధైర్యంగా అయితే తీసుకోవచ్చు. చూడండి, అక్కడి నుంచి మంచి పాయింట్స్ అయితే డౌన్కి తీసుకోగలిగాం. చూడండి, ఈ మన లెవెల్స్ అన్నీ దాటి కిందకు వచ్చింది. చూడండి, 47,600 లెవెల్ని టచ్ చేసి అక్కడ సపోర్ట్ తీసుకొని 47,714 లెవెల్ వరకు వెళ్ళింది. చూడండి, ఆ లెవెల్ చాలా బాగా పనిచేస్తుంది ఈరోజు. 47,601 అదేవిధంగా 47,714 లెవెల్. మరి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 47,717 అండి. ఇక్కడ ఈ లెవెల్ని మార్చుకుందాం. ఓకే అండి. మరి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ సెట్టింగ్స్ చెప్పమని. ఈరోజు మీకు చూడండి, వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ సెట్టింగ్స్ ఎలా చేయాలో చెప్తాను. మీరు ఇండికేటర్స్లోకి వెళ్ళి అంటే చూడండి, ఇక్కడ పివట్ పాయింట్స్ ఉంది, పివట్ ట్రెడిషనల్ ఆటో, అదేవిధంగా వీవ్యాప్ ఉంది కదా. ఈ వీవ్యాప్ సెషన్లోకి వెళ్ళి వీవ్యాప్ని డిలీట్ చేస్తున్నాను మీ ముందే. తర్వాత ఇక్కడ చూడండి, ఇండికేటర్స్లోకి వెళ్ళి వీవ్యాప్ చూడండి, వీవ్యాప్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్, వీవ్యాప్ ఆటో యాంకర్డ్, ఇవన్నీ వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా. ఈ వీవ్యాప్ అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్, దీని మీద టచ్ చేస్తున్నాను చూడండి. అయితే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి వీవ్యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అప్పర్ బ్యాండ్ ఉంది కదా, దాన్ని తీసేస్తాం. లోయర్ బ్యాండ్ ఉంది కదా, దాన్ని తీసేద్దాం. ఆ తర్వాత ఇక్కడ బ్లాక్ని సెట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఈ స్టెప్స్ లైన్ ఉంది కదా, ఈ లైన్ అంటే లైన్ అండ్ లైన్ విత్ బ్రేక్స్ అండ్ స్టెప్ లైన్ ఉంది. ఈ స్టెప్ లైన్ అంటే నేను మీకు డైలీ చెప్తున్న దాంట్లో ఈ స్టెప్ లైన్ అంటే డౌన్కి వచ్చేటప్పుడు చూడండి, ఈ
పెద్ద పెద్ద స్టెప్స్ కనుకుంటే చాలా మార్కెట్ ఫాస్ట్గా డౌన్కి వస్తుందని మనం అర్థం చేసుకునే దానికోసం నేను ఇలా స్టెప్ లైన్ పెట్టాను. లేదంటే మామూలు లైన్ అయితే స్ట్రైట్గా ఉంటుంది, దానికంటే ఈ స్టెప్స్ లైన్ బాగుంటుందని నేను సెట్ చేశానండి. అది ఆ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మీరు వీవ్యాప్ని తర్వాత పివట్ పాయింట్స్ స్టాండర్డ్ అని కొడితే మీకు పివట్ పాయింట్స్ వస్తాయండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ పివట్ పాయింట్ వీవ్యాప్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అయినప్పుడు మార్నింగే మీకు ఇంతకుముందు చెప్తున్న వీడియోస్లో పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్ దాటి అదేవిధంగా మన లెవెల్ కింద ఉన్నప్పుడు పుట్ ఆప్షన్, అదేవిధంగా వాటి పైన ఉన్నప్పుడు బయింగ్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా. అయితే ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు మాత్రం 10 o'clock వరకు ఆ సెట్టింగ్ అంటే వీవ్యాప్ పివట్ పాయింట్ దాటేదాకా 10 గంటల వరకు వెయిట్ చేయాలండి. గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అయినప్పుడైతే మార్నింగు ఆ సెట్టింగ్ పనిచేసినప్పుడు మనం బయింగ్ లేదా పుట్ ఆప్షన్ లేదా కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. అది ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. తర్వాత నిఫ్టీలో ఏ విధంగా ఈరోజు పనిచేస్తుందో చూద్దామండి. చూడండి, నిఫ్టీ గ్యాప్ అప్ అయింది కరెక్ట్గా 22,257 ఆ లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి చూడండి పివట్ పాయింట్ని టచ్ చేసి రివర్స్ అయింది. చూడండి, పివట్ పాయింట్ టచ్ చేసి రివర్స్ అయింది. చూడండి, డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ 22,164 మన లెవెల్ని టచ్ చేసి మళ్ళా చూడండి 22,257 వరకు వెళ్ళిందండి. ఆ తర్వాత 257 లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చింది 22,164. చూడండి, ఇక ఒకే రేంజ్లో ఈ 22,230 22,164 మన లెవెల్స్ మధ్యలోనే ఒకే రేంజ్లో ఉండిపోయిందండి ఈరోజు. చూడండి, మరి నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి ఈరోజు 22,213 అండి మన లెవెల్. ఈ 22,230 ఉంది కదా, దీన్ని మాడిఫై చేసుకుందాం. ఓకే అండి, ఇది ఈనాటి మన లెవెల్స్. అంటే కొత్త వారికి ఈరోజే చూస్తే కనుక వీడియో అర్థం కాకపోవచ్చు. ఈ లెవెల్స్ అన్నీ చూడండి, ఈ లెవెల్స్ అన్నీ ఇప్పుడు ఈరోజు నేను ఒక లెవెల్ చెప్పి డ్రా చేశాను కదా, అదేవిధంగా ప్రతిరోజు ఒక లెవెల్ డ్రా చేసుకున్న లెవెల్స్, ఆ లెవెల్స్ ఏదో ఒక రోజు అంటే ఆ లెవెల్స్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు ఆ లెవెల్ మనకి ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు గమనించండి దయచేసి. ఆ లెవెల్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మీరు తీసుకొని మార్కెట్లో బయింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చండి. మీరు ఓపిక్గా అంటే ఒక బయింగ్ సెటప్ లేదా పుట్ ఆప్షన్ సెట్టింగ్ మీకు దొరికినప్పుడు మాత్రమే వెయిట్ చేసి బయింగ్ చేయాలి. అదేవిధంగా తక్కువ స్టాప్ లాస్ పెట్టుకునే బయింగ్ చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. కొత్తవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే అండి, బాయ్.